నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రతి పేదవాడికి ఇల్లు, సంవత్సరంలోపు లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ లక్ష్యం. సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో భేటీ అయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రకటన. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో స్నాక్స్ స్కామ్, అలాగే 90 మంది తప్పుడు నియామకాలపై తక్షణ విచారణ జరపాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్. ఆషాఢమాసం అమావాస్య, ఆదివారం ఒకేసారి రావడంతో పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణలతో మార్మ్రోగిన శ్రీకాళహస్తి క్షేత్రం. ఇక వార్తల్లోని వివరాలు. గత వైసీపీ పాలనలో ఆనాటి తిరుపతి ఎమ్మెల్యే, ఆయన తనయుడు, కార్పొరేషన్ ఉప మేయర్ అభినయ్ రెడ్డి, అలాగే కార్పొరేటర్లు ఇష్టానుసారంగా మున్సిపల్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ, కేవలం స్నాక్స్ ఖర్చు లెక్కల్లో 3 కోట్ల రూపాయలు చూపించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సును 2 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ఈ బస్సు కోసం తిరుపతిలోని భారీ వృక్షాలను నరికివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆ డబుల్ డెక్కర్ బస్సు గోవిందధామంలోని చెత్త సామాన్ల మధ్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ అవినీతి కుంభకోణంపై, అలాగే 90 మందిని నియమించినట్లు తప్పుడు లెక్కలు రాసి 25 నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు అకౌంట్లో చూపించుకుని దిగమింగిన ఈ సొమ్ముపై కూడా తక్షణం విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఈ మీడియా సమావేశంలో సుమన్ బాబు, కిషోర్, వినోద్, మనోజ్, ఆది, పవన్, సుమంత్, రాజేంద్ర, సిద్ధు, లోకేష్, భాను తదితరులు పాల్గొన్నారు. ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతి కాచిన తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి. అందరూ రోడ్డు ఎక్కి తిరగచ్చు, దీని మీద తిరుపతిని ఆస్వాదించచ్చు అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు. ఒక బస్సు 2 కోట్ల రూపాయల బస్సు. ఇది ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా? ఈ బస్సు ఏడో చూడండి, గోవిందధామం పక్కన షెడ్లో ఉంది. గోవిందధామం పక్కన పాత బండ్లు, మున్సిపల్ ఆఫీస్ టీటీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు, చెత్త బండ్లు. ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి, అసలు మా చూసి అనుకున్నాం, మా తిరుపతి కానీ బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడ తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడ ఎదుగుతే కుప్పతొట్లో ఉంది బస్సు. 2 కోట్ల బస్సు ఇది. కనీసం మున్సిపల్ అధికారులు దీని నుంచి వాడుకోవచ్చు. బస్సు తెచ్చుకొని తిరుపతి అదేసి వాడుకోవచ్చు అనుకుంటా. ఎందుకు వేస్ట్ చేయడం? కనీసం మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ కన్నా పనికొస్తున్నాం ఇంటికి వేదానికి. ఇవన్నీ కాదు, మాట్లాడితే బాధ. కొంతమంది మొన్న నేను ఒక గురించి మాట్లాడితే బాధపడుతున్నారు. బాధ కాదు, వాస్తవాలు ఇవన్నీ నిజాలు. మీడియాకి తెలీదా, ప్రజలకు తెలీదా? సోమవాసాలు టీలకి 35 లక్షలు, 3 కోట్ల 3 కోట్ల అంటారు, 30 లక్షలు ఎంత అంటారు? లక్షలు తెలియాలి కదా. మనుషులు లేకుండా జీతాలు. ఇదేనా వైఎస్ జమానా జరిగింది? ప్రజలకు తెలియాలి. గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు. వీళ్ళందరి మీద విచారించాలి. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు అలిపిరి వద్ద టీడీపీ నాయకులు ఆర్ఆర్ యాదవ్, అన్నా రామకృష్ణ యాదవ్లో ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులతో బైక్ ర్యాలీగా బయలుదేరి మంత్రితో పాటు కపిలతీర్థం, లీలామహల్ సెంటర్ నుంచి యాదవ్ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతి పేదవారికి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అనేక భూకుంభకోణాలు జరిగాయని, జగనన్న కాలనీల పేరుతో పేదల భూములను, అటవీ భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని, ప్రతి కుంభకోణాన్ని విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గుదేలుస్తామని, కబ్జాదారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి ప్రజలతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినప్పుడు తిరుపతి ప్రజలందరూ కూడా నాకు అనేక విధాలుగా తోడుగా ఉండేవాళ్ళు. ప్రత్యేకంగా తిరుపతి యాదవ్ సోదరులతో మరింత ఆత్మీయ అనుభవం ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాసుదేవ యాదవ్ సంఘం తరఫున యాదవ్ భవన్ నిర్మాణాన్ని చాలా ప్లాన్డ్గా
యాదవ్ సోదరులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కడుతున్నందుకు నేను వాసుదేవ యాదవ్ సంఘాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా వారు ఆశిస్తే వారి తీర్మానాలు ఏమైనా నాకైతే పూర్తిగా తెలీదు. ఒకవేళ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత 5 సంవత్సరాలు కూడా, ఎందుకంటే పేదవాళ్ళు ప్రభుత్వం ఒక ఏదో గూడు జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఏంటంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలి కుటుంబానికి అనేది. ఆ ఆశని ఆశగా చేసుకున్న ఆశల్ని మరి నిజం చేయడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ టిడ్కో హౌజెస్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కక్షపూరిత ధోరణితో, వివక్షపూరిత ధోరణితో చంద్రబాబు నాయుడు గారి మీద అక్కస్తో ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆ ఇళ్ళని ఆ విధంగా ఉంచేసిన విషయం మనకు తెలిసిందే. మనం ఈ ప్రభుత్వం వీలైనంత త్వరలో వాటిని పూర్తి చేసి, ఎందుకంటే దాని మీద రుణాలు తీసుకొచ్చి గత ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి ఆ ఇళ్ళ నిర్మాణానికి వాడలా. ఈరోజు ఈ ప్రభుత్వం తప్పుకోకుండా ఆ నిర్మాణాలు అవే కాకుండా ఏదైతే పిఎంఏ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఏదైతే ఇళ్ళు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయబడ్డాయో దాదాపు 20 లక్షలు శాంక్షన్ అయినాయి. 6 లక్షల దాకా పూర్తయినాయి. మిగిలిన ఇళ్ళలో ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి పేదవాళ్ళకి అందిస్తాం. నివాసయోగ్యం కాని భూములని, లేకపోతే అంత అనుకూలంగా లేని భూముల్ని కేవలం కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా లబ్ధి చేకూర్చడం కోసం, అంటే పేద ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకోకుండా వాటిని సేకరించారని చెప్పేసి ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఎంక్వైరీ చేసి దాంట్లో తప్పిదం జరిగిందంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. అది చాలా తప్పండి. గత ప్రభుత్వం ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి లబ్ధిదారులకి పూర్తి సమాచారం ఇవ్వకోకుండా ఆ ఇల్లు పూర్తి చేస్తామనే ఒక ఆశ చూపించి బ్యాంకుల నుంచి లోన్స్ డ్రా చేశారు. ఆ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న లోన్ని కంపల్సరీగా బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందించాలి. ఎందుకంటే ఆ డబ్బులు ప్రభుత్వానికి కాదు, ఆ లబ్ధిదారుడి పేరు మీద తీసుకున్నారు. ఆ లబ్ధిదారుడికి చెందాలి అప్పు. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో డైవర్ట్ చేసేసి, దుర్వినియోగం చేసేసి ఆ ఇల్లు మాత్రం అట్లాగే ఉండిపోయినాయి. ఈరోజు ఆ బ్యాంకులు, ఎందుకంటే కాలపరిమితితో ఉంటుంది కాబట్టి రుణం అనేది, ఆ బ్యాంకులన్నీ కూడా వీళ్ళకి నోటీసులు ఇచ్చి చాలా మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారు. నేను బ్యాంకులను కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు ఎవరికైతే ఇచ్చారో వారి మీద చర్యలు తీసుకోండి. మీరు పేదవాళ్ళకి నేరుగా పేదవాడి అకౌంట్లో వేయలేదు. ఇంకా అంతేకాకుండా మీరు ఏ ఆశయంతో అయితే ఇచ్చారో, ఏ పని కోసం అయితే ఇచ్చారో ఆ పని పూర్తి చేయబడ్డా. కాబట్టి మీరు ఆ విధంగా మానసిక ఒత్తిడి చేయటం, వాళ్ళని ఒత్తిడి చేస్తాం, అది తప్పని చెప్పేసి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పాం. బట్ ఈ ప్రభుత్వం మాత్రం ఇల్లు నిర్మాణం పూర్తి చేసి ఇస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమలకు వచ్చానన్నారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో దేశం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందలేదని, వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నానని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రిని అయ్యాక మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తిరుపతి రావడం జరిగింది. దైవ దర్శనం పూర్తి చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎన్డీఏ పక్షాల కూటమి ఆధ్వర్యంలో భారతదేశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్
త్వరితగతిన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. భారతదేశం అతి త్వరలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని, అలాగే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి. అన్ని రకాలుగా కూడా రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమల్ని తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో, కొత్త పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో స్థాపించేటువంటి విషయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల్ని కోరడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు కూడా పెద్ద ఎత్తున రక్షణ కల్పించడంతో పాటు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చేసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరిపోయినటువంటి ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమైంది. దీనికి చక్కటి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం పూర్తిగా నీటితో నిండిపోవడం, 1-2-3 రోజుల్లో నాగార్జున జలాశయం కూడా పెద్ద ఎత్తున నీటి సామర్థ్యంతో నిండడం, ఇవన్నీ కూడా ఒక వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వరంగా మేమైతే భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి వెళ్ళిన పరిశ్రమలతో సంప్రదింపులు జరిపారు. నేను మీరు అభివృద్ధి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. పెద్దగా రాజకీయాలు మాట్లాడుకొని తెచ్చుకోలేదు. నేను దైవ దర్శనం కోసం వచ్చాను. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి విషయంలో, పరిశ్రమల విషయంలో మీరు అడిగినటువంటి ఏదైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో వాటితో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం. అదేవిధంగా కొత్త పరిశ్రమలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతున్నాయో వాటిని సులభతరం చేయాలనేటువంటి ప్రక్రియని మేము ప్రారంభించాం. ఇటీవల కేరళలో సంభవించిన తుఫానుకు కొండ చర్యలు విరిగిపడి ఎందరో మృతి చెందడం, ఇళ్లు కూలిపోయిన వరద బాధితులకు సహాయార్థం శ్రీకాళహస్తిలోని సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం నుంచి 4 మాడ వీధుల గుండా కేరళ బాధితులను ఆదుకోండి అంటూ నినాదాలు చేస్తూ విరాళాల సేకరణ చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ కేరళలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల ఇప్పటి వరకు 289 మంది మరణించారని, 100 మంది గల్లంతయ్యారని తెలిపారు. లక్షల మందిని నిరాశ్రయులుగా మార్చిన ఈ ప్రళయం వల్ల 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, ఇప్పటికీ అనేక మంది శిథిలాల కిందే ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. నిత్యావసర వస్తువులు, బట్టలు ధన రూపంలో విరాళాలు సేకరించి కేరళ బాధితులకు పంపుతున్నామని తెలియజేశారు. కేరళ వరద బాధితులకి సహాయార్థంగా శ్రీకాళహస్తిలో సిపిఎం పార్టీ కార్యకర్తలము మొత్తం ఈరోజు కాళహస్తిలో ఉన్నటువంటి అన్ని షాపులు తిరిగి వసూలు చేసి పంపించాలని చెప్పి కాళహస్తి పార్టీ తరఫున చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, గత వారం రోజులుగా వచ్చినటువంటి వర్షాల వల్ల కేరళలో మొత్తము కొండలు, వాగులన్నీ కూడా మొత్తం కూలిపోయి ఇప్పటికీ దాదాపు 350 మంది దాకా చనిపోయారు. ఇంకా ఒక 300 మంది మొత్తం ఆ యొక్క కొండల కింద, రాళ్ల కింద, రప్పల కింద ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వరద విపత్సానికి మొత్తం కేరళ అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పోవడము, అదేవిధంగా అనేక రకంగా అక్కడ మొత్తం అల్లకొల్లారంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నుంచి కేరళ బాధితులకి ఇక్కడి నుంచి విరాళాలు వసూలు చేసి పంపిస్తా ఉన్నాం. ఈరోజు తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ గెలిచిన మొదటిసారి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చానని, మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలందరికీ మంచి జరగాలని శ్రీవారిని కోరుకున్నామన్నారు. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అంటే గెలిచిన తర్వాత
ఇదే మొట్టమొదటిసారి రావడం నేను. ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రధానికానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి, వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారు ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి స్వగృహానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమికి అతిపెద్ద విజయాన్ని అందించారని గుర్తు చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ప్రకటించిందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు 3,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు మేలు జరుగుతుందని, అలాగే 960 మెగావాట్ల హైడ్రో విద్యుత్ ఉత్పాదన తక్కువ ధరకు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్ కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదే విధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 7,20,000 కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలు యూనిట్, దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలని, అలాగే జర్నలిస్టులకు, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే ఇళ్లు అందివ్వాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కష్టపడుతున్న ముఖ్యమంత్రికి దైవ సహాయం కూడా ఉండాలని ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించానన్నారు. సంవత్సరంలోపు లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని
ఏడుకొండ వారు సహకారిగా ఉండాలని ఏడుకొండ వారిని మొక్కున్నాను. చాలా నియోజకవర్గాలు ఎక్కువ లబ్ధిదారులు టిట్కో ఇల్లు కానివ్వండి, పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి, ఒక టార్గెట్ పెట్టుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి, టిట్కో ఇళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం. పొంగనూరు, పీలేరు, మదనపల్లె పర్యటిస్తుంటే ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపైన ఫిర్యాదులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వలన అనేక మంది భూములను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయారని ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. వాటిపైన తప్పకుండా న్యాయం చేస్తామని, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారికి తప్పనిసరిగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ తరపున హామీ ఇస్తున్నామని అన్నారు. నువ్వు పుట్టిన గడ్డపైనే నేను కూడా పుట్టాను, నీ అంతు చూస్తానని పెద్దిరెడ్డిని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి చెందినప్పటికీ ఎక్కడో హత్యలు జరిగాయని, ఢిల్లీలో ధర్నాలు, నిరసనలు చేయడం హాస్యాస్పదమని వాపోయారు. పొంగనూరులో పెద్దిరెడ్డిది గెలుపు కాదని ఆయన గుర్తు చేశారు. మీ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఢిల్లీలో విహారయాత్రకి వెళ్లావే తప్ప ప్రజల శ్రేయస్సు కోరి వెళ్లలేదని, విహారయాత్రకు మాత్రమే వెళ్లడం జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, పెద్దిరెడ్డి వల్ల ఎవరైతే నష్టపోయారో మీరు బయటకు వచ్చి చెబితే వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పొంగనూరు ఇన్ఛార్జ్ చల్లాబాబు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, మాజీ శాసన మండలి సభ్యులు దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా అయితేనేం, అన్నమయ్య జిల్లా అయితేం, తిరుపతి జిల్లా అయితేం, ఈ 3 జిల్లాల్లో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితేనేం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైతేనేం, ప్రజలైతేనేం ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ పెద్దలుగా చలామణైన పెద్దిరెడ్డి కుటుంబం ఎక్కడ పడితే అక్కడ దురాగతాలు చేస్తూ, స్వైర విహారం చేస్తూ, ఇక్కడున్న ప్రజలనైతేనేం, పారిశ్రామికవేత్తలైతేనేం, రైతులనైతేనేం ప్రతి ఒక్కరిని దగా చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును దోచుకోవడం జరిగింది. ఈ 2 నెలల నుంచి ప్రజలు సంతోషంగా గడుపుతున్నారంటే ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడం ఒకటైతే, రెండోది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. మేమేవైతే కోల్పోయామో అవన్నీ మాకు దక్కే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని మనోనిబ్బరంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు అయితేనేం, మదనపల్లి అయితేనేం, పొంగునూరు అయితేనేం ఎక్కడ పర్యటిస్తున్నా ఆ కుటుంబాల వల్ల బలైన కుటుంబాలు ఎన్నో మా దగ్గరికి వస్తున్నాయి. శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ చెంగల్రాయ స్వామి పల్లకీ సేవ ఇదే రోజున అమావాస్య రావడంతో 3 పల్లకీలు బయలుదేరాయి. ఒక పల్లకీలో వల్లి దేవసేన చెంగల్రాయ స్వామి, రెండో పల్లకీలో జ్ఞానప్రసూనాంబ, మూడో పల్లకీలో శ్రీ కాళహస్తీశ్వరుడు అధిరోహించి అత్యంత వైభవంగా నేత్రపర్వంగా సాగింది. పల్లకీలో ఓవైపు కార్తికేయుని, మరోవైపు శ్రీకాళహస్తిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. దక్షిణ కైలాసంలో షణ్ముఖుని పల్లకీ సేవ అత్యంత వేడుకగా సాగింది. శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో పల్లకిని సుందర శోభితంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఒక పల్లకిలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి, రెండో పల్లకిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, మూడవ పల్లకిలో శ్రీ కాళహస్తీశ్వరుడు ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల హరోహర నామస్మరణ నడుమ ఊరేగింపుగా పురవీధుల్లో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత కార్తికేయుడిని, శ్రీకాళహస్తీశ్వరుని పల్లకిలో దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు.
విశిష్టమైన పల్లకీ సేవను తిలకిస్తూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజ్రత్ జుమ్లేషావలి పీర్ దర్గాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ గాయకులు డాక్టర్ గజల్ శ్రీనివాస్, జుమ్లేషా బాబాను దర్శించుకున్నారు. ముందుగా దర్గా ఉర్సు కమిటీ సభ్యులు వీరికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక జుమ్లేషా బాబా దర్శనం ఏర్పాట్లు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జుమ్లేషా బాబాకు శేషవస్త్రం సమర్పించారు. అనంతరం దర్గాకు విచ్చేసిన ప్రముఖులకు దర్గా పీఠాధిపతి మరియు ఉర్సు కమిటీ సభ్యులు సాలవతో సత్కరించి జుమ్లేషా బాబా వారి ప్రసాదాలు అందజేశారు. హజరత్ జుమ్లేషావలి పీర్ దర్గా ప్రాముఖ్యత గురించి ప్రముఖులకు వివరించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి, జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణప్రియ, న్యాయవాదులు గుమ్మల్ల నాగేశ్వరరావు, గరికిపాటి రాజేశ్వరరావు, శ్రీకాళహస్తి డివిజన్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, దర్గా నిర్వాహకులు సయ్యద్ బాబా ఫరీద్, దర్గా ఉర్స కమిటీ ప్రెసిడెంట్ ఓరుగంటి నాగేశ్వరరావు, కన్వీనర్ ఎంఎస్ జమ్రుద్ బాషా, కరీముల్లా యాకూబ్, మహమ్మద్ అన్సర్, మసీద్ ఇమాం, సాజిదుల్ కాదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అపర భగీరథుడని, రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు మాజీ మంత్రి టీజీ వెంకటేష్. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు. పెన్నా, గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నాడని కొనియాడారు. సిద్ధేశ్వరం బ్యారేజ్ ను ఐకాన్ బ్రిడ్జ్ గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలని, లేని దానికోసం పాకులాడకూడదని సూచించారు. విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టమని అభిప్రాయపడ్డారు. ఫ్యాక్షన్ అణిచివేయడంలో చంద్రబాబు దిట్ట అని, రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపులో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. మోదీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయని, మోదీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మదనపల్లె దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోందన్నారు. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. తెలుగుగా తీసుకొని వచ్చారు ఎన్టీ రామారావు గారు. మంత్రి నీవా ప్రాజెక్టు ముందుకు తీసుకోపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పూర్తి చేయవలసిన కార్యక్రమం ఉన్నది. మరి అలాగే కొత్త మీరు విన్నారు, కొత్తగా పెన్నాని కూడా కలుపుతాము అని గోదావరి నీళ్ళతో. ఇది భగీరథ యజ్ఞం కన్నా గొప్పది. మరి ఇటువంటి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నందున, ప్రధానమంత్రి మోదీ గారికి దగ్గరగా ఉండటం వల్ల డెఫినెట్గా ఈ రాయలసీమ, రత్నాల సీమ దిశకు ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాను. ఆయన అన్ని ప్రాంతాలను చూసుకొని ముందుకు వెళ్తున్నాడు. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతం ముందుకు వెళ్తున్నది. ప్రధానమంత్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుంది. నా కుమారుడు భరత్ కూడా ఇండస్ట్రీ మినిస్టర్గా తీసుకున్నారు. అలాగే ఇండస్ట్రీ మినిస్టర్ తీసుకున్నాక భరత్ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో, మోదీ గారి ఆశీర్వాదంతో ఇండస్ట్రియల్ జోన్స్ ఎన్నో ప్రకటించడం, ఎన్నో లక్షల కోట్లు ఇండస్ట్రీ అభివృద్ధికి వచ్చే దిశలో ముందుకు పోతున్నది. సో యంగ్ మ్యాన్ డెవలప్ చేసి మంచి చేసుకోవాలని ముందుకు తహదాలాడుతున్నాడు. ఆయనకు తోడుగా లోకేష్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇంకో పెద్ద మనిషి ఉన్నారు. అందరికన్నా పెద్ద మనిషి మోదీ గారు ఉన్నారు. అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకునే దిశలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మోదీ గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓపిక బట్టి కొద్దిగా ముందుకు పోవాలి. దీన్ని లిటిగేషన్స్గా తీసుకురావద్దండి. సబ్జెక్టులని మీడియా కానీ ఎలా చేస్తే బాగుంటుందని తీసుకురండి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. సిద్ధేశ్వరంని ఐకాన్ బ్రిడ్జ్ని ఒక చెక్ డ్యామ్ కమ్ ఐకాన్ బ్రిడ్జ్గా చేయాలని. అప్పుడున్న ప్రభుత్వం, నేను చైర్మన్గా ఉన్నాను, పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా. నేషనల్ హైవే మా కింద ఉన్నది. దాన్ని పుష్ చేశాను.
బీజేపీ గవర్నమెంట్ కూడా సానుకూలత చూపించింది, కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమీ పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమని ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం పాఠశాలపై కొన్ని ప్రచార మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రుల ఆదేశాల మేరకు క్రమశిక్షణలో భాగంగా జరిగిన విషయాన్ని కొంతమంది అనవసరంగా తమ పాఠశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాఠశాల హెడ్ మాస్టర్ విచారం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి మాధ్యమాల్లో వచ్చిన ఘటనలపై విచారించి 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయుల సస్పెండ్ను నిరసిస్తూ సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యాభ్యాసన చెప్పిస్తున్నారని అన్నారు. పాఠశాలపై విద్యార్థులకి తల్లిదండ్రులైన మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. కొందరు కావాలనే పాఠశాలపై అసత్య ప్రచారాలు చేయడం విద్యార్థుల తల్లిదండ్రులుగా మాకెంతో బాధ కలుగుతోందని అన్నారు. పాఠశాలలో విద్యార్థులను ఎప్పుడూ ఉపాధ్యాయులు కొట్టడం, ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదని అన్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలు చాలా క్రమశిక్షణగా చదువుకుంటూ మంచి మార్కులను సాధిస్తున్నారని అన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించి విద్యాబోధన చేస్తున్నారని, అలాంటి ఉపాధ్యాయులపై అసత్య ఆరోపణలు చేయడం బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిపై నుంచి ఫోటో తీయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత పిల్లల మీద అంతా చాలి ఈ స్కూల్ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అది ఇదని భావించావు కదా, డైరెక్ట్ స్కూల్కి రండి. ప్రిన్సిపల్ మేడం ఏంటి పిల్లలందరూ బయట నుంచోబెట్టారు, ఏంటి రీజన్ మీరు అని అప్పుడు మా ప్రిన్సిపల్తో మేడంతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని నువ్వు ఫోటో తీసుకో. లేదా నువ్వు చేయాల్సిన రూల్స్ అనేది చెయ్యి. నువ్వు దొంగతనంగా వచ్చి తాగేసి స్కూల్ గ్రౌండ్కి వచ్చేసి ఇలా పిల్లల్ని హింసిస్తున్నాను టీవీలో హెడ్లైన్ వేస్తే సరిపోతుందా? అదేమంటే ఇప్పుడు డిఓసీ వాళ్ళంతా వచ్చారు, పీటీ మేడంని ప్రిన్సిపల్ మేడంని తీసేయాలంటున్నారు. వాళ్ళే తీసేస్తే ఇంతమంది స్టూడెంట్స్ ఏమి కావాలి? ఏ రోజైనా మీ పిల్లలు కంప్లైంట్ చేస్తారా స్కూల్ పైన? ఏ రోజు మా పిల్లలు కంప్లైంట్ చేయలేదండి. ఇలా మేడం వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా కొడుతున్నారు ఏ రోజు లేదు. ఇప్పుడు యాజ్ పిల్లలు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు చదవమంటాము, మేము చదవమంటాము, 2 క్వశ్చన్ చదవరా అంటారు. మమ్మీ కాసేపు చదువుతాను, మమ్మీ నేను వద్దు మమ్మల్ని చదువుతానంటే మేము వదిలేస్తాం. అదే టీచర్స్ ఒకటి 3 డేస్ నుంచి చెప్పారు హోంవర్క్ చేయాలని, వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదు. చెప్పినప్పుడు ఏ టీచర్కైనా పేరెంట్కైనా కోపం వస్తుంది. పూర్తి మేడంకి సారీ చెప్పాల్సిందిగా కోరుకుంటాం. ఎందుకంటే ఆ మేడం నిజంగా పిల్లల్ని కన్న కొడుకు కన్న కూతురులా ట్రీట్ చేస్తున్నారు. మేము పేరెంట్స్గా చెప్పడం లేదు, మేము కూడా ఒక స్టూడెంట్ లాగే మాట్లాడుతున్నాం. మేము కూడా పేరెంట్స్ కాదు, ఇక్కడ మేము కూడా స్టూడెంట్సే. మేము చదువుకొని ఇక్కడి నుంచి వచ్చాము, బయటకు వచ్చాము. కాబట్టి దయచేసి చెప్తున్నాం, ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఎవరు వినద్దండి, అదంతా ఫేక్ కాబట్టి మేడంకి సారీ చెప్పాలిగా మేము దయచేసి 2 చేతులతో జోడించి చెప్తున్నాం. ఫేక్ న్యూస్ అండి మా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. యాజ్ ఎ టీచర్స్గా దే ఆర్ వెల్ అండ్ దే గోయింగ్ దట్ గుడ్ జాబ్స్. ఎందుకంటే ఏ ఒక విషయమైనా చిన్న విషయమైనా మాకు కాల్ చేసి చెప్తున్నారు, అన్ని విషయంలో సపోర్టివ్గా ఉన్నారు. సో ఇదంతా ఫ్లాష్ న్యూస్ అని మీకు ఓపెన్గా చెప్తున్నాం. యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఇంతమంది ఉన్నాం, మేము ఎవరు కంప్లైంట్ పెట్టలేదు. మీడియా ఎవరో వచ్చి పెట్టారు, తీసిన వాళ్ళని ముందుకు వచ్చి మాట్లాడారు. మేము పేరెంట్స్గా మేమేం కంప్లైంట్ చేయలేదు, బయట వాళ్ళు ఎవరు రూమర్స్ చేస్తున్నారు. సో ఇదంతా మీరు మీ మైండ్లోకి ఎక్కించుకోకండి. ఫ్రీగా ఉండి ఈ స్కూల్స్కి సపోర్ట్ చేయండి. ఇంకా రాబోయే తరంలో ఈ స్కూల్ మంచిగా ఎదగాల, స్టూడెంట్స్ అనేది బాగా జాయిన్ అవ్వాలా. వేపిస్తాం. పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు. పిల్లలు ఏదైనా ఉంటే చెప్తారో చెప్పరా? కంపల్సరీ కొడితే మనం ఒప్పుకోము. టీచర్లు పొద్దున్న సాయంత్రం దాకా హింసిస్తే పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? పేరెంట్స్ పంపించారు కదా. ఇలా జరిగితే ఒప్పుకుంటారా పేరెంట్స్? చెప్పండి. ఒక మీడియాగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం,
మీరు మమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, పొద్దున్న సాయంత్రం దాకా పిల్లలు ఇక్కడే ఉంటారండి. ఇలా దారుణాలు పిల్లలు కొట్టడమో తిట్టడమో హింసించడమో చేస్తే పేరెంట్స్ పంపిస్తారా? కన్న తల్లిదండ్రులు పంపిస్తారా? రోజు ఎండలో క్రమంగా నిలబెడుతున్నారు అనేది ఎంతవరకు నిజం? అదంతా తప్పు సార్, అదంతా ఫేకే, అబద్ధాలు. అంటే స్కూల్ మీదనో లేదా టీచర్స్ మీదనో ఎవరో కక్ష సాధించాలని చేస్తున్నారు. అంటే యాజ్ అ పేరెంట్స్గా మాకు అర్థమవుతుంది అదే. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ స్కూల్ ఏంటో మాకు తెలియదు. మా పిల్లలు పొద్దున్న నుంచి సాయంత్రం వస్తారు. ఈ స్కూల్ గురించి మేము తెలుసుకుంది ఏంటంటే పిల్లల్ని బాగా చూసుకుంటారు. శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి పల్లె రఘునాథరెడ్డి, మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గం శాసన సభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, కేరళ రిటైర్డ్ డీజీపీ ఎం శంకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, పిఆర్ఓ రవి, ఏపీఆర్ఓ శ్రీనాథ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ సేవా సంస్థ అధ్యక్షులు హేమకుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి సబ్ జైల్ జైలర్ శ్రీకాంత్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ జైల్ జైలర్ శ్రీకాంత్ మరియు ఎస్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు శ్రీకాళహస్తిలోని సబ్ జైల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మొక్కలు నాటి వాటి రక్షణ కూడా తామే బాధ్యత వహిస్తామన్న ఎస్ సంస్థ అధ్యక్షులు హేమకుమార్ మరియు సభ్యులకు జైలర్ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు. ఎస్ సేవా సంస్థ అనుమతిస్తే వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేశారు. ఎస్ సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ఎస్ సంస్థ 16 సంవత్సరాలుగా విద్య, వైద్య, మౌలిక వసతులను ప్రజలకు అందించే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా సబ్ జైల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని, జనజీవన స్రవంతిలో నేడు అనేక మంది ఆక్సిజన్ లేకుండా కరోనా సమయంలో మృతి చెందారని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఎటువంటి వేడుకలు నిర్వహించుకున్నా ఒక్కొక్క మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరారు. నేడు ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పేరిట మొక్కలు నాటే కార్యక్రమం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల అనుసారం ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కాంగ్రెస్ శ్రీనివాసులు, సురేష్, రాజశేఖర్, రమణ, నారాయణ, ప్రదీప్, కుమార్, అంజయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ సేవా సంస్థ అధినేత హేమకుమార్ గారికి వాళ్ళ బృందానికి చాలా కృతజ్ఞతలు. మా పరిసరాల్లో ఈ మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ఈ సోషల్ సర్వీస్లో నేను కూడా పాలు పంచుకోవాలని భవిష్యత్తులో ఆశిస్తున్నాను. ఒక మంచి చెట్లు పెడితే నెడనిచ్చి పర్యావరణానికి మంచిదిగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ ఒక ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఆల్రెడీ అందరూ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం కూడా కొన్ని పాలు పంచుకుంటే సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటే బాగుంటుంది, పర్యావరణము అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మా సంస్థ సభ్యులు అందరూ సహకారంతో ఈరోజు ఒక 50 చెట్ల వరకు ఈ సంస్థలో మన సబ్ జైలు ప్రాంగణంలో మేము నాటాము. దీన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోమని సార్ చెప్పారు. మేము దాన్ని ఆలోచించి దానికి ట్రీ గార్డ్స్ అంటే చెట్లు నాటుతూనే పని అయిపోదు, దాన్ని పెంచి దాని యొక్క ఫలాలు చూసినప్పుడే దాని యొక్క మనకి ఒక మంచి ఫలితం ఉంటుంది, దాని యొక్క ఉద్దేశం నెరవేరుస్తుంది. ఆ విధంగా మేము వెళ్తామని మరిన్ని ప్రోగ్రాములు చేయాలని అనుకుంటూ మా సంస్థ సభ్యుల ద్వారా మేము ముందుకెళ్ళదలుచుకుంటాం. ఆషాఢ మాసం, అందులోనూ నేడు అమావాస్య కావడంతో దక్షిణ కాశీలో వాయులింగేశ్వరుడు కొలువైన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు నివారణ పూజలకు, రుద్రాభిషేకాలకు మరియు స్వామి అమ్మవార్ల దర్శనార్థం దేశ విదేశాల నుండి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణలతో శ్రీ కాళహస్తీశ్వర ఆలయం మారుమ్రోగింది. ఆషాఢ మాసంలో అమావాస్య రావడం 3 సంవత్సరాలకు ఒక పర్యాయం మాత్రమే ఇలాంటి పవిత్రమైన రోజు వస్తుండటంతో ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని వారి గ్రహదోష నివారణలకై దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల దర్శనార్థం రావడంతో ఆలయం భక్తజన సందోహంతో కిక్కిరిసి ఎటు చూసిన భక్తజన సందోహంతో ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రహదోష నివారణ పూజలపై స్వామి అమ్మవార్ల దర్శనార్థంకై వచ్చిన భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పూజలు, స్వామి అమ్మవార్ల దర్శనం నిర్వహించుకునే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు నిర్వహించారు.
భక్తులకు కావాల్సిన మంచినీరు, మజ్జిగ, వసతులను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల శీఘ్ర దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో గత సంవత్సరం మోకాలి మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేక క్రీడా ప్రదర్శన నిర్వహించారు. ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించే 30% మంది మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారు. అయితే ఎక్కువ మంది 60 సంవత్సరాల పైబడి ఉన్నప్పటికీ యువత కూడా అధికంగానే వస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పి ఉన్న ప్రతి వ్యక్తికి సర్జరీ అవసరం లేదన్నారు. నొప్పి కారణంగా నిద్ర లేకపోవడం, ప్రతిరోజు నొప్పి మాత్రలు తీసుకోవాల్సి వచ్చే వ్యక్తులకు మాత్రమే ఆపరేషన్ అవసరమన్నారు. మిగతా వారు డాక్టర్ సలహాలను పాటించి వ్యాయామం ద్వారా నొప్పిని తట్టుకోవచ్చని తెలిపారు. ఈ క్రీడా ప్రదర్శన మోకాలిపు మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ గురించి ప్రజల మధ్య ఉన్న అపోహలను అలాగే సందేహాలను తొలగిస్తామని తెలిపారు. ఆపరేషన్ తర్వాత నిత్య వ్యాయామం చేయడం అలాగే ఎముకల నష్టం నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం గురించి అవగాహన కల్పించారు. రెగ్యులర్గా వ్యాయామం చేసిన వారికి ఆపరేషన్ తర్వాత పరికరం జీవితకాలం కూడా పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్ ముందు వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు అలాగే ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మోకాలి మార్పిడి టీకేఆర్ ఆపరేషన్ తర్వాత జీవితంలో జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి పేషెంట్స్ తెలిపారు. ఇందులో భాగంగా పాల్గొన్న వారందరికీ ఉచిత వైద్య పరీక్షలు అలాగే డాక్టర్ కన్సల్టేషన్ ఆస్టర్ నారాయణాద్రి వారు అందించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ తమ హాస్పిటల్ అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందని, అన్ని వైద్య విధానాలు మరియు చికిత్సల్లో అధిక ప్రమాణాలు పాటించడమే కాకుండా ప్రతి రోగి యొక్క ప్రత్యేక అవసరాలను పరిగణనలోనికి తీసుకుంటూ ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ బాధపడే టైంలో ఏమవుతుందంటే మనకు ఆ నొప్పి వలన మన నడకలో తేడా వస్తుంది. అంటే నడక కొంచెం కుంటుగా నడవటము, అటు ఇటు పోవటం అది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ నడక ఈ 4 సంవత్సరాలు కుంటుగా నడిచిన తర్వాత మనం ఆపరేషన్ చేయగానే మన బ్రెయిన్లో అంతకుముందు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం నడిచినటువంటి కరెక్ట్గా నడిచినటువంటి దాన్ని మన బ్రెయిన్ మర్చిపోతుంది. అంటే మనకి కుంటే అలవాటు ఉంటుంది అనమాట, అటు ఇటు పోవటం అలవాటు ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను చాలా మంది చూసినప్పుడు ఏంటంటే కొంతమంది చాలా చక్కగా అంటే అసలు ఆపరేషన్ వీళ్ళకి చేసామా వీళ్ళైతే వీళ్ళ మదర్కి చేసామా అనేది మనకి గబక్కన గుర్తుండదు. అంటే పేషెంట్ నేను మొహం గుర్తుంటే తప్పితే గుర్తుండదు, అంత బాగా నడుస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ ఆపరేషన్ ముందు నేను ఎట్లా చూసానో వాళ్ళని అదే విధంగా నడుస్తుంది. అంటే అంత కాకపోయినా కూడా నాకు చూడగానే నాకే సాటిస్ఫాక్షన్ లేదు, నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే కొంచెం ఊగుతా ఉన్నారు అనమాట. అంటే ఆ ఊగేదానికి కారణం వచ్చి కొంత కొంచెం అంటే ఇంకా ఆ మనసులో భయము కొంత ఒక 5% ఎంతో నిప్పు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఈ అంతకు ముందు అంటే ఈ 4-5 సంవత్సరాల నడకని ముందుండేటువంటి నడకని మన బ్రెయిన్ ఆల్రెడీ అది దాచిపెట్టుకొని ఉంటుంది. బాగా యాక్టివ్గా ఉండాలంటే అది మాకు ఈ ఆర్థిక పరమైనది కాకుండా మానసికమైనటువంటి తృప్తి చాలా ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే మేము హాస్పిటల్ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసిన తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే ఏదైనా లూజ్ అయ్యి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిల్ అయిన వాటికి కూడా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కాకుండా వేరే దగ్గర ఫెయిల్ అయిన వాటికి కూడా సో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 4గురికి మనం రివిజన్ టీకేఆర్ చేసాం. అంటే మళ్ళా వాళ్ళకి మళ్ళీ దాన్ని ఆ పరికరం తీసేసి మళ్ళీ దానికి మనకి సిమెంట్ అని పెట్టేసి దానికి మళ్ళా తర్వాత వేరే పరికరాలు పెడతాం. అది కొంచెం అది ఈ ఆపరేషన్ కంటే అది కొంచెం టెక్నికల్ గా డిమాండింగ్ అంటే కొంచెం కష్టతరమైన ఆపరేషన్ పరికరాలు అవన్నీ ఉంటాయి. సో అవి కూడా మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. మా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ గారి మీద అభిమానంతో, సంస్థ మీద అభిమానంతో మీరు మోకాలు మార్పిడి చికిత్స చేయించుకున్న తర్వాత కూడా మా అభ్యర్థన మేరకు ఈరోజు వచ్చి ఈ క్రీడా సమ్మేళనంలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. డాక్టర్ గారు చెప్పినట్టు మనకి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే మనం వాకింగ్ కానీ ఇవన్నీ చాలా యాక్టివ్గా మన శరీరాన్ని ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి బరువు పెరగడంతో పాటు వచ్చే ఊబకాయంతో పాటు వచ్చే మిగతా సమస్యలు లాంటి షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి తగ్గించుకోవాలంటే మనం లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే మనం బాగా నడవడం అటువంటి యాక్టివ్ పనులు చేయాలి. దానికి మీకు ఈ మోకాలు మార్పిడి చికిత్స చాలా ఉపయోగపడింది. సో మీరు చేయించుకోవడమే కాకుండా ఈ మోకాలు మార్పిడి చికిత్స మీద అపోహలు చాలా మందికి ఉంటుంది డాక్టర్ గారు చెప్పినట్టు. సో మీరు యాక్టివ్గా ఉండడం వల్ల సమాజంలో మీరు కూడా అటువంటి మోకాలు మార్పిడి చేయించుకోవడానికి సంశయించే వాళ్ళకు కూడా మీరు స్ఫూర్తిగా ఉంటారు. సో మీ అందరికీ ఆరోగ్యంగా ఇంకా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుంటూ మా సంస్థ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు.
భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన యామిని కృష్ణమూర్తి అకాల మరణం కళారంగానికి తీరని లోటని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో యామిని కృష్ణమూర్తి చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ యామిని కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940వ సంవత్సరం డిసెంబర్ 20న జన్మించారని తెలిపారు. ఆమె కూచిపూడి నృత్యానికి దేశ విదేశాల్లో పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటలు పాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలిచ్చారన్నారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన యామిని కృష్ణమూర్తి చిన్నతనంలోనే తొలి నృత్య ప్రదర్శనలిచ్చారని తెలిపారు. అప్పటి నుంచి వేలాదిగా ప్రదర్శనలిచ్చి దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు. వేల మందికి భరతనాట్యం, కూచిపూడి నేర్పిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, పొన్నాల జజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఫణిభూషణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బంకుచంద్ర, శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు నిన్న మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని రాయలసీమ రంగస్థలి ఈరోజు ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం, కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శించి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెత్తిచ్చిన నాట్య తరంగని యామిని కృష్ణమూర్తి గారు. ఆమె మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి వాసి కావడం, అలాగే ఆమె ఎంతోమందికి నాట్యాన్ని నేర్పిన గురువు. ఆమె మరణించడం చాలా బాధాకరం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని రాయలసీమ రంగస్థలి కోరు. ఎస్ఐ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రతులు బయటకు రావాల్సి ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్, స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్లు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులచే ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని మనం పత్రికల్లో చూశామని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాటిని అమలు చేసే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా అయిన మొదటిసారిగా తిరుమల కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నేను దైవ దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఈరోజు వెంకటేశ్వరి యొక్క దర్శనం, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి యొక్క దర్శనం కోసం రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి పరిస్థితి యథార్థం. రాబోయేటువంటి రోజుల్లో దేశంలో, ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద శక్తిగా, 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి గ్రహణం కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈ మధ్యన రాజధాని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు, అదేవిధంగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన, అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేయూతనిస్తామని మోడీ గారు ప్రకటించడం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని, వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించడం. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ దాని తాలూకు ఏదైతే సవరణి ఉందో గ్యారంటీ, దాన్ని తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రం ఏం తిరిగి చెల్లించాల్సి బయటికి రావాల్సింది. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మనం పత్రికల్లో చూసాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం కాదు. కోర్టు ఆదేశాలు ఏవైతే ఉంటాయో, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును
ఖచ్చితంగా ఎవరు అధికారంలో ఉన్నా కానీ దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. వెలుగులు నింపిన గాండ్ల కులానికి వెన్నెముకగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నిలవాలని గాండ్ల తెలుగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకటి హరికృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం తిరుపతి విహెచ్కే ఫంక్షన్ హాల్లో జరిగింది. అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం తిరుపతిలో నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గం విస్తరించి వివిధ జిల్లాల నుండి సభ్యులు పాల్గొన్నారు. సర్వ సమాజానికి వెలుగులు విరజమ్మిన వికాసపు జాతి మన గాండ్ల తెలుగుల జాతి అని అందరూ ఏకమవ్వాలని ఏజీటీయూపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మరింత అభివృద్ధికి సాధికారతకు చేరువ కావాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చిప్పాడ అప్పారావు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొని గాండ్ల కులస్తులు ఐక్యత సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అందరూ కలిసికట్టుగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పోలు సుబ్బారావు మాట్లాడుతూ గాండ్ల కులం ప్రాచీన కాలం నుండి సమాజ సేవలు నేస్తూ సామాజిక సాధికారతపై అలుపెరగకుండా శ్రమిస్తున్న కులమని, గాండ్ల కులస్తుల కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీటీయూపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వాకటి హరికృష్ణను, కోశాధికారిగా ఆర్కాడ్ హేమాద్రిని, గౌరవాధ్యక్షుడిగా అన్నమయ్య జిల్లా రెడ్డి రమేష్ను, రాష్ట్ర ముఖ్య సలహాదారుగా పుట్టపర్తి నాగేశం, ఉపాధ్యక్షుడిగా లక్ష్మీపతిని ఎన్నుకొని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ద్వారా సన్మానించారు. ఈరోజు ముఖ్యంగా గాండ్ల కులస్తులు ఉద్యోగస్తులు సంఘం పెట్టుకుని, ఎందుకంటే ఉద్యోగస్తులు ఏదైనా సమస్య ఉంటే ఉద్యోగస్తులే చేసుకోవాలి కనుక ఉద్యోగ సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఉద్యోగస్తులతో ఒకరికొకరు కుటుంబాలు చేసుకొని గాండ్ల కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, గాండ్ల కుల అభివృద్ధి కోసము ఒక్కొక్కరు లింక్ పెట్టుకొని ఒక్కొక్క జిల్లా వారిగా ప్రకటించుకోవడం జరుగుతోంది. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా మరియు అనంతపురం జిల్లా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు ప్రకటించుకొని ఉద్యోగస్తులు ఎంత ఏకమయ్యి మా గాండ్ల ఉనికిని బయటకు తీసుకురావాలని చెప్పి దానికని ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు, కాకపోతే ఒకరికొకరు పరిచయాలు లేవు బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఇప్పుడిప్పుడే అందరం పరిచయం అవుతున్నాము. నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలామంది చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి, అట్లా మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చి నన్ను అందరూ అభినందించారు. నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా మన అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం పెద్దలు అందరూ వచ్చి నన్ను అభినందించారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ కులములో క్లర్క్ నుండి అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్, ఐపీఎస్, వైస్ ఛాన్సలర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, ఉన్నతమైన పదవుల వరకు ఎందరో కలరు. కానీ అందరూ కలిసి మెలిసి సరిగా స్పందించకపోవడంతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోలేకపోతున్నారు. దీన్ని అధిగమించవలసిన అవసరం ఎంతో ఉన్నది. నరేంద్ర మోడీ కూడా మా కులానికి సంబంధించిన వాళ్ళే, కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మా కులంలో అందరూ కూడా ఈరోజు అనగంటిపోయినారు. కాబట్టి మేమందరూ ఆర్థికంగా అదేవిధంగా విద్యాపరంగా ఎదగాలంటే ఇలాంటి కమిటీలు వేసుకొని ఈరోజు తిరుపతిలో ముఖ్యంగా ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒక కమిటీ వేసుకొని ఈ కార్యక్రమం తిరుపతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కుల సంఘం నాయకులందరూ కూడా ఈరోజు కలిసి ఈ కులాన్ని ఐక్యత చేయాలంటే మనం అందరూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏ విధంగా పాటుపడాలనే ఉద్దేశం కోసం ఈరోజు గాండ్ల కులస్తుల ఐక్యత వర్ధిల్లాలని ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాల వారీగా బాడీలు వేసుకొని ముందుకెళ్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రతి పేదవాడికి ఇల్లు, సంవత్సరంలోపు లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ లక్ష్యం. సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడి. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో భేటీ అయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రకటన. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో స్నాక్స్ స్కామ్, అలాగే 90 మంది తప్పుడు నియామకాలపై తక్షణ విచారణ జరపాలి.
దోషులను కఠినంగా శిక్షించాలి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్. ఆషాఢమాసం అమావాస్య ఆదివారం ఒకేసారి రావడంతో పోటెత్తిన భక్తులు. శివనామ స్మరణలతో మార్మ్రోగిన శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.